గుడ్డు బీరకాయ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఈరోజు గుడ్డు బీరకాయ కర్రీ వండుతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయి. అలా బాగా ఫ్రై అయిన ఆనియన్స్ లో బీరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 3 minutes తర్వాత మూత తీసుకొని సరిపడినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నేను వాటర్ ఏమీ వేయలేదు, ఎందుకంటే బీరకాయల్లో నుంచే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఇంకా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 minutes మూత పెట్టేసి మగ్గిస్తే కూర దగ్గరగా అవుతుంది. అలా దగ్గర పడిన తర్వాత వేసుకోవాలనుకుంటే 1 స్పూన్ చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకోండి. నచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. అలా 1 minute మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత కూర అయితే మనకి రెడీ అయిపోయినట్టే. కూర స్టార్టింగ్ లో మనం సాల్ట్ వేసుకున్నాం కదా, అది కానీ సరిపోకపోతే ఇదే టైంలో అడ్జస్ట్ చేసుకుని. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.